మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఉంటే ఎన్ని గంటలు ఉంటుంది? ఎన్నిసార్లు కరెంటు పోతుంది? అసలు కరెంట్ ఎందుకు పోతుంది? ఇట్లా చాలామంది కరెంటు ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు లీడర్లు అయితే ఏకంగా ఛాలెంజ్లు చేసుకుంటా అన్నారు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడం లేదని కాంగ్రెస్ లీడర్లు అంటూ ఉంటే రోజుకు 10 సార్లు కరెంటు పోతుందని కారు పార్టీ లీడర్లు అంటూ ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ గారు ఎక్స్ గూట్లో అదే ట్విట్టర్లో కరెంటు పోతుందని కామెంట్లు రాసే తలికి కాంగ్రెస్ లీడర్లు దానికి కౌంటర్లు ఇస్తా ఉన్నారు. అన్ని ముచ్చట్లు ఒగెత్తైతే ఇప్పుడు తెలంగాణలో కరెంటు పోతున్నదా పోతలేదా అనే ముచ్చట ఒగెత్తైతాంది. ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతాంది అన్నట్టు ప్రచారం చేస్తారు. మీదికెళ్లి పాలమూరులో బస్సు యాత్రకు పోయిన మాజీ సీఎం కేసీఆర్ సారు మాజీ మంత్రి ఇంట్లో కూకొని తింటుంటే 2 సార్లు కరెంటు పోయిందట. దినం 10 సార్లు పోతుందట కరెంట్ అని ఇంటర్నెట్ ఇట్లే కామెంట్ రాష్ట్రాలకు చెయ్యి పార్టీ వాళ్ళకు ఇంగింత సలమలం అంటున్నదట పానం. అందుకే ఇక ఎన్నడు పోయింది కరెంటు, ఎందుకు పోయింది కరెంట్ అని ఎమ్మటే పాలమూరు కరెంటు వాళ్ళకు ఫోన్లు కొట్టి కనుక్కున్నారట. వాళ్ళు కరెంటే తీయలేదని చెప్పిర్రట. ఉత్తగానే కారు పార్టీ వాళ్ళు బట్టగాల్సి మీద వేస్తున్నారు అన్నట్టు ఓ కాడ మాట్లాడిండట ఉప ముఖ్యమంత్రి బట్టి సారు. గంతెందుకు సీఎం రేవంత్ సారు కూడా గట్లనే అన్నాడు. కరెంటు పోకపోయినా పోతున్నదని చెప్తారు, వట్టిగానే ప్రచారం చేస్తారు అన్నట్టు మాట్లాడిండు. ఆయన మహబూబ్నగర్ పోయిందంటే తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. ఏమైనా బకాసూరు నువ్వు అరణైనా రోజంతా తినడానికి ఎంతసేపు తింటాం? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం, తిండి తింటాం. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేటలో అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక్క 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు. మొత్తానికి కరెంటు ముచ్చట్లతోని కారు పార్టీకి చెయ్యి పార్టీకి నడుమ కుంపటి పెట్టినట్టే అవుతున్నది. ఇప్పుడు వాళ్ళు కరెంటు పోతున్నది రోజుకు 10 సార్లు పోతున్నది అని అంటుంటే అసలు ఒక్క నిమిషం కూడా కరెంటు పోతలేదు అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. నడమ పోయేది పోనిది మీకెట్లా తెలుస్తుంది, మాకు తెలుస్తుంది అనుకుంటారట పబ్లిక్. మొత్తానికి ఎలక్షన్ల ప్రచారంలో కరెంటు ముచ్చట్లే మస్తు కాకబుట్టిస్తున్నాయి ఇప్పుడు.